సమంతం చేసుకోవడం మాత్రం 100% కరెక్టే. ఇప్పుడు ఒక మనిషి లైఫ్ లో ఏదో జరిగిందని చెప్పి దాన్నే తలుచుకొని చచ్చిపోవడం కరెక్టేనన్నా. ఇంకా జనాలు ఏమంటారు, బాధలు వస్తే కష్టాలు వస్తే ఇంకా కేలుకొని ఇంకా లైఫ్ ఎంజాయ్ చేయాలని చెప్తున్నారు. ఏమైనా నేరం చేసిందా, దొంగతనం చేసిందా, ఎవరైనా చేసిందా, అలా అంత ట్రోలింగ్ చేస్తున్నారు. సమంత ఏదో మీ ఇంట్లో ఇంట్లో పెళ్లి కూతురు అదే కూతురు పెళ్లి చేసుకున్న రియాక్షన్లు చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. రాక్షిని చేసుకోలేదు, ఆ మగోడు చేసుకుంటేనే పెళ్లి అవుతుంది. 2-3 పెళ్లిళ్ళు ఆడ చేసుకోకూడదా అంటే 2-3 చేసుకోవాలి ఉద్దేశం కాదు. కానీ మరి ఏంటి తమ లైఫ్ లో ఒక మిస్టేక్ జరిగిన తర్వాత దాన్నే తలుచుకుంటూ ఉండాలి జీవితాంతము. తన లైఫ్ అయిపోయింది, మళ్ళీ 2వ మ్యారేజ్ చేసుకుంది, హ్యాపీగా ఉంటది. మనం ఏమైనా డబ్బులు ఇస్తున్నామా, ఇంట్లో ఉంటున్నామా, నువ్వు ఏమైనా ఖర్చు పెడుతున్నావా? బట్ సమంత చేసిన మిస్టేక్ ఏంటంటే డైవర్స్ చేసుకొని ఉంటే బాగుండేది. పాపం తంది భార్య కూడా ఒక లైఫే కదా, పిల్లలు పిల్లలు కూడా లేరు అంటున్నారా లేరా? పాపం అది కూడా తనకి ఒక ఆడదే కదా. పాపం డైవర్స్ తీసుకొని ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఒక్కటే మిస్టేక్ అయింది. బట్ ఇంకేంటంటే ఇప్పుడు తన భార్య ఒకవేళ బాధపడుతున్న ఏం చేస్తున్నా కూడా కొంతమంది ఫ్యాన్స్ ఏంటంటే సమంత చేసుకోవడం మంచిదే అని చెప్పి చాలా ఒపీనియన్ వస్తుంది. కానీ వాళ్ళ భార్య లైఫ్ ఇంక పాపం ఎట్లా ఉంటుంది. ట్రోలింగ్ చేయడం అట్లా కరెక్ట్ కాదన్న. ఎందుకంటే ఎంత ముసలోడైనా అది ఎంతైనా సరే ఆమెకి ఇష్టమైంది రాబాయ్. ముసలోడు కాబట్టి ఇంకెవరైనా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ముసలోడు చేసుకుంటుంది. నువ్వు ఏమైనా పెడతావా, ఉంటావా, ఆమె పక్కన ఉంటావా, ఆమె ఇష్టం వచ్చినట్లు చేసుకుంటుంది. లేకపోతే ఆమె కాబట్టి ఇప్పుడు సెలబ్రిటీ అయితే పెళ్లి చేసుకోకూడదా? ఇష్టమైన వాళ్ళతో ఇంకా ఆమె ఫేమస్ కోసం ఎన్ని రోజులు సినిమాలు తీసి ఉంటానన్న. ఒక తోడంటే ఉండాలి కదా లైఫ్ లో. ఆమె చేసింది కరెక్టే. ఇప్పుడు నా చిత్రి ఉన్నాడు, వాళ్ళిద్దరి మధ్య మిస్టేక్ అయింది, చేసుకున్నాడు, తన లైఫ్ తను చూసుకున్నాడు. తిని కూడా అంతే కదా. ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నారు? నా చిత్రం పెళ్ళప్పుడు చేసుకున్నప్పుడు అంతే పాపం. అదంటే శోభిత ఇట్లా బాగాలేదు, సమంతాన్ని ఇట్లా చేస్తారని చెప్పి చాలా అప్పుడు కూడా జరిగింది టోలింగ్స్. వాళ్ళ ఇష్టం రా బాయ్, వాళ్ళ లైఫ్ వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు. మాట్లాడడానికి మనం ఎవరో అసలు. పల్లెటూరులో పెళ్ళిళ్ళు జరిగినా దినాలు జరిగినా ఎవడన్నా పోయినా ఎవడు వీడియోలు కానీ ఫోటోలు ఎవడూ పెట్టడు. ఎంత ఫేమస్ అయితే వాళ్ళు లేపుతున్నారు. ఇంకా పల్లెటూరులో పెళ్లి జరిగితే అసలు ఎక్కడ తెలుస్తుందన్నా? ఆ ఊరి వరకే తెలుస్తుంది తప్ప ఎక్కడ తెలుస్తుందా? ఎవరికి తెలీదు. మరి ఏమి చేసుకుంటే ఎందుకు అట్లా పాపం అమ్మాయిని అట్లా వీడియోలు అట్లా చేసి ట్రోలింగ్ చేస్తానో అర్థం కావట్లేదు.